నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ మిత్రులారా, ఇక గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, గత కొంతకాలం నుంచి అయితే మంత్రి కొండ సురేఖ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయినా, కొన్ని పత్రికలైన ఆన్లైన్ పత్రికలైనా కొండ సురేఖ బీజేపీలోకి, కొండ సురేఖ టీఆర్ఎస్లోకి అని ఇట్లా ఎన్నో వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటన, లండన్ పర్యటన ఉండే కదా, పర్యటనలో కూడా తను పర్యటనకు వెళ్ళిన తర్వాత కూడా కొండ సుష్మిత కొన్ని ఘాటు వాక్యాలు చేయడం జరిగింది. అట్లనే కొండ సుష్మిత ఘాటు వాక్యాలపైన మంత్రులతోని మాట్లాడియాలని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారని చెప్పి ఈ వార్తలు కూడా ఉన్నాయి. అయితే ఇట్లా కొంత కాలంగా ఇదే వర్సెస్ నడుస్తూ ఉంది. మంత్రి కొండ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి ఇదే వాటలో కొనసాగుతూ ఉంది. అయితే దీని మీదనైతే ఒకటి చెప్పాల్సుకుంది ఏంటంటే, మంత్రి కొండ సురేఖ వాళ్ళ ఇంట్లో ముగ్గురికి పదవులు కావాలనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుతున్నారని అంటున్నారు. మంత్రి కొండా సురేఖ బీజేపీలకు పోతే 3 టికెట్లు ఇస్తారా? మరి మంత్రి కొండ సురేఖకు బీజేపీలకు పోతే 3 టికెట్లు ఇస్తారా? వాళ్ళ కూతురు అంటున్న మాటలు ఏంటంటే, ఇది మా అడ్డా అని మాట్లాడుతుంది వాళ్ళ కూతురు. మొన్న అంతకుముందు రేవంత్ రెడ్డి గారు అక్కడ మీటింగ్ పెట్టిన తెల్లారి మరుసటి రోజు వాళ్ళ కూతురు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ నిన్నటి రోజు వాళ్ళ కొండ సుష్మిత వాళ్ళ నాన్నగారు ఏమంటారు అంటే, తను నా కూతురు, తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అనే ఉద్దేశం కొద్దీ మాట్లాడుతుర్రు. మీరు ఇవన్నీ మాటలు మాట్లాడే బదులు మరి మీరు పార్టీ గైడ్లైన్స్కు అంటే పార్టీ క్రమశిక్షణలను పాటించకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మీ కూతురు మాట్లాడుతుంది. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా, అదే రాష్ట్రంలో కొండమురళి గారు మీ భార్య ఒక మంత్రి హోదాలో ఉన్నది. మరి ఎందుకోసం మీరు పట్టించుకోవడం లేదు? మా కూతురు తనకు 35 సంవత్సరాలు ఉంటాయి, నాకు ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు. ఈ మాటలు కరెక్టేనా? ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీ కుటుంబంలో మీకు, మీ భార్యకు ఈ మంత్రి పదవి వచ్చేదా? ఇవన్నీ మీరు ఆలోచిస్తలేరా? నా కూతురు నా కూతురు నాకు ఎలాంటి సంబంధం లేదనే మాటలు ఎట్లా మాట్లాడుతారు మీరు? ఇటు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి పైన ఎన్నో, అసలు గత కొంతకాలం నుంచి కొంతమంది నాయకులు ఎన్నో ఒత్తిడులు తీసుకొస్తూ ఉన్నారు. ఇట్లా మొత్తం ఎంత అంటే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చునా అసలు? ఎస్, మీకు పదవులు కావాలంటే మీరు పార్టీ మారదామని అనుకుంటే, మీకు టికెట్లు కావాలనుకుంటే మారచ్చు. మరి ఇవన్నీ నాటకాలేంది? మరి ఇది మా అడ్డా, ఈ పరకాల మా అడ్డా, నా అడ్డా, ఇది చేస్తాము అది చేస్తాము అని ఇంత దారుణమా అసలు? అన్నం పెట్టేటోనికి సున్నం పెడుతున్నట్టు కనబడుతుంది కదా క్లియర్గా. మీకు గతంలో కూడా కొండ సురేఖమ్మ గారు కూడా గతంలో క్షమాపణలు చెప్పారు. మళ్ళీ మొన్నటి రోజు కూడా క్షమాపణలు చెప్పారు. క్యాబినెట్ జరిగితే క్యాబినెట్లో మంత్రులు రాలేదు అని చెప్పి ఈ ట్రోలింగ్. అరే ఏందిరా భయ్, అసలు ఏం నడుస్తుంది? ఒక ముఖ్యమంత్రి వచ్చిండు, మంత్రులు కూడా వచ్చారు. ఇక ఎవరో ఒకరు వాళ్ళ పనుల మీద రాకపోతే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా జరిగింది క్యాబినెట్, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా మంత్రులు వస్తలేరు అని జరుగుతారు. ఇక కేసీఆర్ మా బాపు కేసీఆర్ అని ఇట్లా మస్తు నడుస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులు వచ్చినట్టుగా పక్కపంటున్నాయి మంత్రులు కాదా?
ఈ ఫ్యామిలీ మ్యాటర్ తీసుకొచ్చి డైవర్ట్ చేసే వర్షన్‌లో కొంతమంది వీళ్ళకి సపోర్ట్‌గా ఈ ఎమ్మెల్యేలు గూడా ఇది జేసుడు కరెక్టేనా అసలు? సచ్చిపోతున్న కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతున్న దాన్ని అధికార దిశగా తీసుకొచ్చి, అధికారం చేపట్టి ప్రజలకు ప్రజాపాలన నడిపియాలని చేస్తే, మీ దాంట్లో మీరు ఇట్లా ఆయనకు ఎన్నుకుండి ఇట్లా ఎన్నుపోటు ఒడవాలని చూసుడు ఇంతవరకు కరెక్ట్ అసలు? కొండా సురేఖమ్మ గారు, ఇప్పటికైనా మీరు అధికార పార్టీలో ఉన్నారు. అధికార పార్టీలో ఒక మంత్రి హోదాలో పనిచేస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులకు, మీ కుటుంబంలో ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్‌లో ఇబ్బంది ఉంటే, ఇట్లా ఓ నాయకుడి మీద కక్షపూరితంగా ఇట్లా బహిర్గతంగా మాట్లాడే మాటలు సరికాదు అని చెప్పి మీరు ఇంట్లో చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు మంత్రి పదవి అనుభవిస్తున్నారంటే ఆ మంత్రి పదవికి కారణము ఇదే ప్రభుత్వం, అదే రేవంత్ రెడ్డి గారు. మరి మీరు ఆలోచించుకోవాలి కదా! మీరు బీజేపీకి వెళ్తారంటే మీ బీజేపీ పార్టీ నుంచి మీకు 3 టికెట్లు ఇస్తారా మీకు? ఒకవేళ కొండ సురేఖమ్మ వీళ్ళు అన్నట్టు కొండ సురేఖమ్మ బీజేపీ పార్టీలో జాయిన్ అయితే, మరి కొండ సురేఖ ఫ్యామిలీకి వాళ్ళ కుటుంబ సభ్యులకు 3 టికెట్లు ఇస్తుందా బీజేపీ పార్టీ? కాంగ్రెస్ పార్టీని వీడి కొండ సురేఖ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతుందా? మరి ఏం చేస్తారు వీళ్ళు? ఇటు మీకు మంత్రులకు మీకు సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గతంలో కూడా జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎవరి శాఖకు వాళ్ళకు సంబంధించిన పనులన్నీ సజావిగా జరుగుతున్న సమయంలో ఈ కొత్త దుకాణాన్ని తీసుకొచ్చి మీ కూతురు ముందట పెట్టి ఈ ఇబ్బంది పెట్టుడు ఎందుకు మరి? రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్తున్నాడు, నాకు ఎవ్వరితోని సంబంధం లేదు, ఎవ్వరి శాఖలు వాళ్ళే పని చేసుకోవాలని చెప్తున్నాడు. మరి మీ పనులు మీరు చేసుకుంటే అయిపోతుంది కదా. ఏమైనా రేవంత్ రెడ్డి మీద ఏడుతూ ఉంటారు. అదే రేవంత్ రెడ్డి లేకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండునా అసలు? కాంగ్రెస్ పార్టీ అనేది ఉండునా ఈరోజు? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తే అదే కేసీఆర్ మరి దళితుని పక్కన కూర్చునబెట్టుకుంటే దూరం పోరా నాయన అని చెప్పి అన్న మాటలు ఏడికి పోయినారా సన్యాసులు? మీరు విన్నారా అసలు? క్యాబినెట్ మీటింగ్ పెడితే కేసీఆర్ పక్క కూర్రి అని చెప్పి దళితులను పక్కన పెట్టిండు, గుర్తుకున్నాయా? మరి ఇప్పుడు మీ క్యాబినెట్ మీటింగ్లు జరిగితే మీకు ఎంత హోదా ఉన్నది? మీరు ఎట్లా చేస్తున్నారు? ఎంత స్వేచ్ఛ ఉన్నది? ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటే కేసీఆర్ దగ్గరికి గేటు ముందట గంటలు తరబడి వేడి చేసినా కొంతమంది టైం దొరకక మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిన సంఘటనలు చూడలేరా? దృష్టి అసలు గుర్తుకున్నదా మీకు? ఇవన్నీ ఆలోచించుకోరి. గత ప్రభుత్వానికి ఇప్పుడు చేసే ముఖ్యమంత్రికి తేడా ఎంత ఉంది, ఏం జరుగుతున్నది? ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇట్లా బదనాం చేయాలనే ఆలోచన బంద్ చేసుకోరు ఫస్ట్. ఎందుకంటే ఒక నాయకుని సారథ్యంలో మీరు అందరూ పని చేస్తున్నారు. మీకు నమ్మకం కొద్దీ మీకు కొన్ని శాఖలు అప్పచెప్పిండు కాబట్టి మీ శాఖలకు సంబంధించి మీ పనులు మీరు సక్రమంగా చేసుకోరు. కుటుంబ పంచాయతీలను తీసుకొచ్చి రోడ్డు మీద వేసుకొని ఇట్లా ఇబ్బంది పెడతామంటే అది కుదరని పని. అది ప్రజలు కూడా గుర్తిస్తారు. ఎందుకంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో గిట్టనే కేసీఆర్ విర్రవీగితే ఏం చేసారో తెలిసింది. ఇప్పుడు కూడా మీరు కూడా ఆలోచించుకొని ఇప్పటికైనా ముందుకు ఒక సంకల్పం కొద్దీ ముందటకు పోండి. ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన కొద్దీ ముందటకు పోండి. ఇంటి పంచాయతీలు బయట తీసుకురాకండి.